మీరు అసలైన బగారాన్నం తినాలనుకుంటే రెస్టారెంట్లకు కాదండి, తెలంగాణ పెళ్లిళ్ళకి వెళ్ళాలి. ఆ బగారాన్నం పరిమళం వర్ణించలేం. ఆ మ్యాజిక్ ని నేను రీక్రియేట్ చేయడానికి 2 కప్పుల బియ్యాన్ని కడిగి 1 గంట సేపు నానబెట్టాను. ఈ మధ్య అందరూ బాస్మతి మోజులో బగారాన్నం వండుతున్నారు, కానీ నేటికి తెలంగాణ గ్రామాల్లో సంవత్సరం పాత సోనా మసూరినే వాడతారు బగారాన్నానికి. కుక్కర్లో నెయ్యి నూనె వేడి చేసేసి క్యాప్షన్స్లో ఉన్నటువంటి మసాలా దినుసులన్నీ వేసి పొంగించండి. అందులో ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లి రంగు మారేంత వరకు వేగనివ్వాలి. ఉల్లి రంగు మారిన తర్వాత తాజా అల్లం వెల్లుల్లి ముద్ద, పుదీనా కొత్తిమీర తరుగు వేసి ఎర్రంగా వేపండి. ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్నటువంటి బియ్యం వేసి మెతుకులోని చెమ్మారేంత వరకు కలుపుతూ వేపుకోండి. నేను సంవత్సరం పాతవి అయిన శ్రీ ఆర్కే రా సోనా మసూరి రైస్ వాడుతున్నాను. రా రైసు సంవత్సరం పాతవి, సో మెతుకు ఫ్లేవర్ని శాంతంగా పీల్చి అన్నం పొడి పొడిగా వస్తుంది. ఎస్పెషల్లీ ఇలాంటి ఫ్లేవర్డ్ రైస్లకి పర్ఫెక్ట్ ఆప్షన్ శ్రీ ఆర్కే రైస్. ఇప్పుడు బియ్యానికి 2 నీరు పోసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు వండి స్టీమ్ పోయాక కూడా ఒక 20 నిమిషాలు ఆగండి. ఆ తర్వాత గరిటె తిరగేసి అడుగు నుండి ఒక్కసారి అలా కలిపితే చూడండి, పువ్వులా వెచ్చుకున్నటువంటి మెతుకు పొడి పొడిగా ఎలా మెరుస్తోందో. ఆర్కే రైస్తో ఎప్పుడు చేసిన బగారన్నం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు శ్రీ ఆర్కే రైస్ బ్లింకిట్, నేషనల్ మార్ట్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. సో మీ ఇంట్లో మ్యాజిక్ ఎప్పుడు చేయబోతున్నారు?